ఇటీవల శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ లావన్ అనే నౌకను అమెరికా పేల్చేసింది. అయితే ఈ ఐరిస్ లావన్ అనే నౌకకు భారత్ ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది. విశాఖ నుంచి వెళుతున్న ఈ ఐరిస్ లావన్ నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కొచ్చి ఓడరేవులో ఐరిస్ లావన్ నౌకను నిలిపివేసినట్లు సమాచారం. ఐరిస్లో వచ్చిన సాంకేతిక సమస్య వల్లే భారత్ ఇరాన్కు చెందిన ఐరిస్ నౌకకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు ఈ నౌకపై దాడి జరిగిన సమయంలో అందులో 183 మంది సిబ్బంది ఉన్నారు. వారందరికీ భారత్ కొచ్చిలోని ఓడరేవుల్లో నౌకా కేంద్రాల్లో బస కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్కు చెందిన ఐరిస్ లావెస్ షిప్ ధ్వంసమైన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల విశాఖ నుంచి వెళుతుండగా ఐరిస్ లావిన్ పై అమెరికా దాడి చేసింది. కొచ్చి ఓడరేవులో ఐరిస్ లావెస్ పై దాడికి సంబంధించిన ఫొటోస్ ఓవైపు మనం చూస్తూ ఉన్నాం. అయితే దాడి సమయంలో నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.